సర్వ న్యూస్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి వచ్చిందంటే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోవడం, పెద్ద పెద్ద బొమ్మలు అయితే పిఓపిని 100% ఉంటున్నాయి. మట్టి బొమ్మల్ని మర్చిపోవడం జరుగుతుంది. సో ఈ మట్టి బొమ్మలతో మనకు పర్యావరణం చాలా మనకు మంచి జరుగుతుంది. అంటే మనం ఆ మట్టిని కింద వండు మట్టి లాగా వచ్చేదానికి ఆ మట్టినంతా కింద ఉండేదాన్ని తీసి దాంతో బొమ్మ చేసి మళ్ళీ కలిపితే సో అది కొద్దిగా కింద నుంచి తవ్వినట్టు అట్లంతా అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ కోసమని వినాయక చవితిని మట్టితో తయారు చేసి మొదలు పెడితే మనోళ్ళు దాన్ని అందంగా కలర్స్ వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి ఇవన్నీ పెట్టారు. సో దయచేసి అందరూ చక్కగా మట్టి దాంట్లో ఉండే కలరు దానిలో ఉండే అందము ఇంకోటి ఉండదు. ఆ మట్టి బొమ్మలకి మళ్ళీ కలర్ వేసి దాన్ని పొల్యూషన్ చేయొద్దు. సో పిఓపి వాడడం కొంతవరకు తగ్గించినా సరే మట్టి బొమ్మలకి కలర్స్ చేయడం ఇంకా తగ్గించలేదు. సో నీ మట్టి బొమ్మ మీద చక్కగా వినాయకుడికి పసుపు రాసి కుంకుమ పెట్టి అట్లా అవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. సో కలర్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసి పర్యావరణాన్ని పాడు చేయొద్దు. ఎట్ ది సేమ్ టైం మనకు కంటికి కూడా ప్లెజెంట్ గా ఉండడం వేరే, అట్రాక్టివ్ గా ఉండడం వేరే. ఒకసారి గ్లిటర్స్ అంతా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, బట్ లాంగ్ రన్ లో మూడ్ బాగుండదు అలాంటి గ్లిటర్స్ వల్ల. సో ప్లెజెంట్ గా ఉండే ఒక కాంతిలో ఉండే ప్లెజెంట్నెస్ గ్లిటర్స్ లో ఉండదు. అలాగే మీరు కూడా కలర్స్ ని కలర్స్ వాడకుండా చక్కటి న్యాచురల్ కలర్స్ ని వాడుకొని వినాయక చవితిని జరుపుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే.